హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా సెక్యూరిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చదువుకోబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోఖ్రాన్ 1 అనేది ఒక న్యూక్లియర్ టెస్ట్. సో పోఖ్రాన్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేది సీక్రెట్ ఆర్మీ లొకేషన్లో చేస్తారు. సో ఆ సీక్రెట్ ఆర్మీ లొకేషన్ ఏంటంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్లేస్లో, అందుకే దీన్ని పోఖ్రాన్ 1 అని పెట్టినారు. సో ఇది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధాలో ఒక పార్ట్ అనమాట. సో 18th May 1974 ఈ పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్ట్ చేసినారు. సో ఇది సక్సెస్ఫుల్గా పాస్ అయింది. సో దీని తర్వాత మన ఇండియా ఫస్ట్ నేషన్ అనమాట. అప్పటి వరకు P5 కంట్రీస్కే న్యూక్లియర్ పవర్డ్ కంట్రీస్ అని ఉంటుండే. ఆ P5 వచ్చేసి చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇంకా యునైటెడ్ స్టేట్స్. కానీ తర్వాత కండక్ట్ చేసిన ఫస్ట్ నేషన్ అనేది మనది P5 తర్వాత. ఓకే, సో దీంట్లో ఈ పోఖ్రాన్ 1లో ఫిజన్ డివైస్ వచ్చేసి ఫిజన్ డివైస్లో ప్లూటోనియం-1 ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకున్నారు. సో 1964లో చైనా ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసింది. దాని తర్వాత 10 yearsకి 1974లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినాం. ఓకే, సో ఈ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత యుఎస్ వచ్చేసి మన మీద చాలా శాంక్షన్స్ పెట్టింది. సో న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ యాక్ట్, ఈ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ కంట్రీ కూడా ఇండియాకి న్యూక్లియర్ పరంగా అసిస్టెన్స్ ఇవ్వద్దు అనేసి అన్ని కంట్రీస్ని ఆపేసింది. ఏ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఇండియాకి ఇవ్వద్దు అని. సో ఈ పీరియడ్ని మనము టెక్నాలజికల్ అపార్థైడ్ పీరియడ్ అని అంటాం. ఓకే, సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేయనీయకపోతుండే, ఏ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుందామన్నా ఆ టెక్నాలజీ ఇంపోర్ట్ చేయకపోతుండే ఈ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ యాక్ట్ కింద. దాని తర్వాత మనము 1991 ఆ టైంలో రష్యాకి కూడా అడిగినాం క్రయోజెనిక్ టెక్నాలజీ ఇవ్వమని. కానీ యుఎస్ఏ రష్యాకి ఫోర్స్ చేసింది క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ అయితే అస్సలు ట్రాన్స్ఫర్ చేయొద్దు ఇండియాకని. కానీ మనం ఎట్లనో అట్లా క్రయోజెనిక్ టెక్నాలజీ సంపాదించుకున్నాం. తర్వాత 1998లో పోఖ్రాన్-2 న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్ట్ చేసినాం. ఇది వచ్చేసి ఆపరేషన్ శక్తి కింద కండక్ట్ చేసినాం. అంతకుముందు పోఖ్రాన్ 1 వచ్చేసి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా కింద కండక్ట్ చేసినాం 1974లో. 10 years ముందు చైనా టెస్ట్ చేసింది న్యూక్లియర్ టెస్ట్. 10 years తర్వాత ఇండియా టెస్ట్ చేసింది. దాని తర్వాత 1998లో ఆపరేషన్ శక్తి కింద పోఖ్రాన్-2 మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినాం. తర్వాత ఈ పోఖ్రాన్-2 కండక్ట్ చేసిన తర్వాత 2003లో ఇండియా న్యూక్లియర్ డాక్ట్రైన్ ఒకటి తీసుకొని వచ్చింది. ఆ డాక్ట్రైన్లో ఏం చెప్తుంది అంటే ఇండియా నో ఫస్ట్ యూస్ పాలసీ అని చెప్తుంది. అంటే వేరే కంట్రీస్ మా మీద అటాక్ చేసేంత వరకు మేము ఎటువంటి న్యూక్లియర్ అటాక్ జరపము అనేసి న్యూక్లియర్ డాక్ట్రైన్లో చెప్తుంది. సో ఇంకొకటి కూడా చెప్తుంది, ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేది మేము జనరల్గా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం వేరే కంట్రీస్తోని కాంపిటేటివ్గా ఉండటం కోసం చేసినాము, డిస్ట్రక్షన్ కోసం అయితే కాదు. ఇది ఒక పీస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ అని కూడా చెప్తుంది. సో దాని తర్వాత యుఎస్ ఇండియా న్యూక్లియర్ అగ్రిమెంట్ అవుతుంది, యుఎస్ఏ ఇంకా ఇండియా. సో ఇవేంటిదంటే యుఎస్ఏ, డిఆర్డిఓ ఇంకా ఇస్రో టెక్నాలజికల్ కొలాబరేషన్స్ కోసం ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఆఫ్ 2005 to 2008 అవుతుంది. సో ఈ అగ్రిమెంట్ కోసము మన ఇండియన్ డయాస్పోరా ఉంది కదా, యుఎస్లో ఉంటుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే మనం ఈ అగ్రిమెంట్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఇంకొక పాయింట్. సో దీంతో పోఖ్రాన్ 1 అయిపోయింది. నెక్స్ట్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఇన్ ఇండియా. సో టెక్నాలజీ అబ్జార్ప్షన్ అంటే కొత్త టెక్నాలజీస్ని డిఫెన్స్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేయడాన్ని టెక్నాలజీ అబ్జార్ప్షన్ అంటాం. సో 2024లో ఇండియన్ ఆర్మీ ఈ ఇయర్ని టెక్నాలజికల్ అబ్జార్ప్షన్ ఇయర్ అని డిక్లేర్ చేస్తుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ మర్చిపోయినా, సో పోఖ్రాన్ 1 అయ్యి 50 years అవుతుంది అనమాట 2024కి. ఓకే, అందుకే న్యూస్లో ఉంది. సో ఇక్కడ కంటిన్యూ చేసేసాం. సో టెక్నాలజీ అబ్జార్ప్షన్ అంటే ఐడియా వచ్చేసింది కదా. 2024ని ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అని ఇండియన్ ఆర్మీ డిక్లేర్ చేసింది. సో
టెక్నాలజికల్ అప్లికేషన్స్ డిఫెన్స్లో ఎట్లా చేయొచ్చు అంటే, ఇప్పుడు డేంజరస్ టాస్క్స్లో మనము రోబోట్స్ని, డ్రోన్స్ని పెట్టొచ్చు. అట్లా చాలామంది సోల్జర్స్ లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మన ఆర్మీ కమ్యూనికేషన్ ఇంకా డేటా ట్రాన్స్ఫర్ని యూజ్ చేయాలి. ఎందుకంటే అది చాలా సెక్యూర్డ్ ఉంటుంది ఇట్లా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బిగ్ డేటా అనలిటిక్స్తోని మనం డేటా సర్వేలెన్స్ని చేయొచ్చు. నానో టెక్నాలజీ యూజ్ చేసి సెల్ఫ్ హీలింగ్. సో మనము రోబోట్స్ని పెట్టినామంటే రోబోట్స్కి ఇట్లా షూట్ చేసేస్తే అది ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఖరాబ్ కాకుండా ఈ నానో టెక్నాలజీ యూజ్ చేసి సెల్ఫ్ హీలింగ్, అంటే దానికి ఎక్కడైనా దెబ్బ తాకినా కానీ అదంటారు అదే హీల్ చేసుకునే టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీతోని సాధ్యమవుతుంది. అదే సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ. సో ఇంకా స్మార్ట్ స్కిన్ ఇవి కూడా అంతే సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. నెక్స్ట్ న్యూ వెపన్స్ టెక్నాలజీ. సో రీసెంట్గా హై పవర్ లేజర్ టెక్నాలజీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఏంటి అంటే ఇది ఓన్లీ జస్ట్ లేజర్స్ని యూజ్ చేసుకొని మొత్తం ఒక ఆబ్జెక్ట్ని బర్న్ చేయొచ్చు, లేకపోతే ఒక ఏరియా మొత్తం పెట్టొచ్చు ఓన్లీ ఈ హై పవర్ లేజర్స్ టెక్నాలజీ యూజ్ చేసి. ఓకే, సో ఇదేంటి అంటే ఏ మెషిన్ అయినా ఏ మిషన్ అయినా మనం టార్గెట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసే టెక్నాలజీ అనమాట. ఓకే, సో ఈ కమికేజ్ డ్రోన్స్ అని ఉంటాయి. సో కమికేజ్ డ్రోన్స్ ఏంటి అంటే కమికేజ్ డ్రోన్స్ టార్గెట్ ఏరియా ఇచ్చేస్తే అది పోయి సీదా క్రాష్ చేసేస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సో టెక్నాలజీ అబ్జార్ప్షన్ డిఫెన్స్ సెక్టర్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి వేరే కంట్రీస్తోని కాంపిటీషన్గా ఉండాలి అంటే అది ఇంపార్టెంట్. మళ్ళీ రీజియనల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయడానికి, స్పెషల్గా సోల్జర్స్ లైఫ్ని సేఫ్గా పెట్టడానికి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఛాలెంజెస్ వచ్చేసి ఇది చాలా ఎక్స్పెండిచర్ అనేది కొత్త టెక్నాలజీస్కి చాలా ఉంటుంది. కానీ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అనేది చాలా తక్కువ పెడుతున్నారు. సో ఇదొక మేజర్ ఛాలెంజ్. అంత ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కేటాయిస్తలే బడ్జెట్. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ బడ్జెట్ మీద చాలా ఏమంటారు అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో వేరే వాటికి పెట్టాలి కదా అనేసి. నెక్స్ట్ ఇంపోర్టింగ్ ఎక్కువ చేస్తున్నాం మనం. సో అట్లా కాకుండా మనం డిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లమే. సో ఇవన్నీ కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. ఇదన్నమాట. సో దీనికి సంబంధించి టెక్ అబ్జార్ప్షన్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే అదితి స్కీము. ఇదేంటి ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్. నెక్స్ట్ డాప్ డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్. మళ్ళీ టెక్నాలజీ ఫోకస్డ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్. సో డిఆర్డిఓ, ఇస్రో ఇవన్నీ కలిసి ఇన్నోవేటివ్ సొల్యూషన్ని చేయడానికి ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ స్టాగ్ సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్షన్ గ్రూప్, మిషన్ శక్తి, నావల్ ఇండిజినేషన్ ప్లాన్, బోల్డ్ క్యూఐటి, ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. సో ఇవన్నీ టెక్ అబ్జార్ప్షన్కి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ వే ఫార్వర్డ్లో ఏంటంటే ప్రొఫెసర్ కె విజయ్ రాఘవన్ కమిటీ ఆల్రెడీ చెప్పింది ఏంటి అంటే సపరేట్ డిపార్ట్మెంట్స్ కావాలి విత్ ఇన్ డిఫెన్స్, లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, మళ్ళీ డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ అని, నేషనల్ లెవెల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఇవన్నీ పెడితే మనము ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆత్మనిర్భర్ భారత్ చేయొచ్చు అని విజయ్ రాఘవన్ కమిటీ ఎప్పుడో రికమెండ్ చేసింది. నెక్స్ట్ కరెక్ట్ ప్రొసీజర్స్, ప్రొక్యూర్మెంట్, రెగ్యులేటరీ ఇవన్నీ మనం స్ట్రెంగ్తెన్ చేయాలి, మోడిఫై చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కాస్ట్ ఎక్కువ అవుతుందని భయపడకుండా టెక్నాలజీకి మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి కాస్ట్ కంటే. మళ్ళీ ప్రైవేట్ సెక్టర్స్ని కూడా మనం చాలా ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్మరైన్స్ అండ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. సో రీసెంట్గా డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో అంటే స్మార్ట్ సిస్టమ్ సబ్మెరైన్స్కి సంబంధించి రిలీజ్ చేసింది. సో సబ్మెరైన్స్ అంటే ఇండియన్ నేవీకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓషన్స్లో పెద్ద పెద్ద వాటర్ బాడీస్లో ఈ సబ్మెరైన్స్
సైంటిస్టులు, రీసెర్చర్స్ యూజ్ చేస్తారు. సో దట్ అండర్ వాటర్ కవరేజ్ కోసం, ఇంకా డీప్ సీ స్టడీ చేయడం కోసం ఇది మేజర్గా యూజ్ చేస్తారు. సబ్‌మరైన్స్ అనేవి డిఫెన్స్ సెక్టర్‌లో ఎట్లా యూజ్ చేస్తారంటే ఇండియన్ నేవీకి, ఇండియన్ ఓషన్‌కి సెక్యూరిటీ కోసం ఇది యూజ్ చేస్తారు. సో సబ్‌మరైన్స్ అనేవి తలుచుకుంటే వాటర్ పైన ఫ్లోట్ అవ్వగలవు, ఇంకా అండర్ వాటర్‌లో కూడా ఉండగలవు. ఎట్లా అంటే అది వాటర్ పైకి రావాలంటే సబ్‌మరైన్స్‌లో ఒక ఛానల్ ఉంటది. ఆ ఛానల్ మొత్తం ఎయిర్‌తోని ఫిల్ చేస్తారు. సో ఆ ఎయిర్ వల్ల అది వాటర్ పైన ఫ్లోట్ అయితది. ఒకవేళ అది డీప్ ఓషన్‌లోకి వెళ్ళాలనుకుంటే ఆ ఎయిర్‌ని మొత్తం రిలీజ్ చేసి వాటర్‌తోని ఫిల్ చేస్తారు. సో ఆ వాటర్ వల్ల అది లోపలికి మునిగిపోతదనమాట. సో ఇట్లా సబ్‌మరైన్స్ నీటి పైన ఇంకా అండర్ వాటర్‌లో పోతాయి. అండ్ ఇంకొకటి, ఇది చాలా హార్డ్ డిటెక్ట్ చేయడానికి. ఓకే. సో ఈ సబ్‌మరైన్స్ అనేవి ఇవి బallast ట్యాంక్స్ ఉంటాయి. సో దాంట్లోనే అది యూజ్ చేసుకొని అది సింక్ అయినా అవ్వచ్చు, లేకపోతే వాటర్ పైన డైవ్ అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మొత్తానికి సబ్‌మరైన్స్‌కి సంబంధించి. సో ఈ సిగ్నిఫికెన్స్ ఏంది అంటే నేషనల్ డిఫెన్స్‌లో యూజ్ చేయొచ్చు. సో ఇంకొకటి, ఇది డిటెక్ట్ చేయడం చాలా కష్టం. స్ట్రాటజికల్‌గా ఇది చాలా అడ్వాంటేజెస్‌గా కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సబ్‌మరైన్ ఫోర్స్ చూసుకుంటే మనకి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మరైన్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి కల్వరీ క్లాస్‌లో ప్రాజెక్ట్ 75 కింద 6 స్కార్పియన్ క్లాస్ సబ్‌మరైన్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది మజగాన్ డాక్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నుంచి. సో ఇది ఫ్రాన్స్‌కి సంబంధించిన గ్రూప్ అనమాట. సో ఆ 6 సబ్‌మరైన్స్ వచ్చేసి కల్వరీ, కందేరి, కరాచ్, వేలా, వగీర్ ఇంకా వాక్షిర్. తర్వాత సింధుకోష్ క్లాష్ అని ఉంది. సో దీని కింద 7 సబ్‌మరైన్స్ బిల్డ్ చేయడం జరుగుతుంది విత్ రష్యాతోని టైఅప్ అయ్యి. నెక్స్ట్ షిషుమార్ క్లాస్, ఇది జర్మన్‌తో టైఅప్ అయ్యి 4 సబ్‌మరైన్స్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ డిపెండెంట్ ప్రొపల్షన్ సబ్‌మరైన్స్. సో దీనికి సంబంధించి ఇది ఫ్యూయల్ సెల్డ్ బేస్డ్ అనమాట. సో ఐఎన్ఎస్ కల్వరీ అనేది దీనికి సంబంధించిన సబ్‌మరైన్. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మరైన్. సో అరిహంట్ క్లాస్ అంతా ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మరైన్స్ కిందకే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సబ్‌మరైన్స్‌కి. ఏంది అంటే చైనా అనేది మొత్తం ఇండియన్ నేవీలో దాని ప్రెజెన్స్ పెట్టేసి వచ్చింది. సో అది సబ్‌మరైన్స్ త్రూ అది చాలా హార్డ్ టు డిటెక్ట్. సో ఇంకొకటి, ప్రెజెంట్ మన ఇండియాలో ఓన్లీ 16 సబ్‌మరైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి, మనం ఏజ్ ఓల్డ్ సిస్టమ్ అనేది వాడుతున్నాం. సో కొత్త టెక్నాలజీ ఇంకా అప్డేటెడ్ కాలేదు మనం. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. వే ఫార్వర్డ్కి వస్తే ఈ సబ్‌మరైన్ సిస్టమ్ టెక్నాలజీ పైన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచాలి. అండ్ ఇండిజినస్ డెవలప్మెంట్, మనము రష్యాతోని, ఫ్రాన్స్తోని, జర్మన్‌తోని టైఅప్ అవ్వడం కంటే మన ఇండియాలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేసి ఇండిజినస్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అండ్ స్పెషల్గా ఇండియన్ ఓషన్ రీజియన్కి ఎక్కువ థ్రెట్ ఉంది కాబట్టి అందులో ఉన్న సబ్‌మరైన్స్ మనం డిటెక్ట్ చేయలేం కాబట్టి, ఎస్పెషల్గా చైనా నుంచి వచ్చేటివి. సో దాని ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్న కంట్రీస్‌తోని అందరితోని కొలాబరేట్ అయ్యి మనం అక్కడ ఈ టెక్నాలజీ యూజ్ చేసి సెక్యూరిటీ అనేది పెంచాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థ్రెట్ ఆఫ్ ఆన్‌లైన్ రాడికలైజేషన్. సో రీసెంట్‌గా అసలు ఫస్ట్ రాడికలైజేషన్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాస్‌ని డెవలప్ చేయడం అనమాట. ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాస్ అంటే ఏంది? ఈ టెర్రరిజం ఐడియాస్, ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇవన్నీ రాడికలైజేషన్‌కి సంబంధించినవి. సో రీసెంట్‌గా 19th ఇంటర్పోల్ కాన్ఫరెన్స్ అనేది హెడ్స్ ఆఫ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించింది. సో దాంట్లో టాపిక్ వచ్చేసి ఆన్‌లైన్ రాడికలైజేషన్‌ని ఎక్కువ హైలైట్ చేసి చెప్పిందనమాట. సో ఈ ఆన్‌లైన్ రాడికలైజేషన్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. స్పెషల్‌గా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కానీ, ఇంటర్నెట్‌తోనే ఆర్గనైజ్డ్ క్రైమ్స్, టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇంకా ఫైనాన్షియల్ క్రైమ్స్, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలి అనేసి
నేషనల్ సెంట్రల్ బ్యూరో హైలైట్ చేసి చెప్పింది. సో దీనికి పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. పుష్ ఫ్యాక్టర్స్ వచ్చేసి జనరల్‌గా నెగెటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. పుల్ ఫ్యాక్టర్స్ అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్. సో పుష్ ఫ్యాక్టర్స్‌కి సంబంధించి మాట్లాడుకుంటే ఎంప్లాయ్‌మెంట్ లేక, ఎడ్యుకేషన్ లేక, జ్యుడిషియరీ మీద నమ్మకం లేక, ఆహ్, ఇవన్నీ ఆన్‌లైన్ రాడికలైజేషన్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయితున్నారు. ఇంకొకటి పాజిటివ్ వచ్చేసి రిలీజియస్ ప్రొపగాండా. సో ఈ రిలీజియస్ ఫిలాసఫీస్ అన్నీ యూజ్ చేసి వయలెంట్‌గా ఉండండి, మన రిలీజియన్‌ని కాపాడండి, ఇట్లాంటి ఐడియాస్‌ని డెవలప్ చేసి రాడికలైజేషన్‌కి ఎక్కువ ఆహ్, పంపుతున్నారనమాట. టెర్రరిజం చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అనేసి. నెక్స్ట్ కంటిన్యూయస్‌గా వార్స్ అవ్వడం వల్ల కూడా ఈ రాడికలైజేషన్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ అయింది. సో ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల ఒక ఫియర్ అనేది డెవలప్ అయిపోతూ వస్తుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్‌ని లూజ్ చేసుకున్నారు. దానివల్ల యాంగర్, ఇన్‌సెక్యూరిటీ ఇవన్నీ ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజీస్‌కి తరపున అట్రాక్ట్ చేసి చాలామంది యూత్ స్పెషల్‌గా ఈ వార్స్ వల్ల రాడికలైజేషన్‌కి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఇక్కడ రాడికలైజేషన్ అంటే ఎక్కువ మందిని టెర్రరిజంకి లేకపోతే మనీ లాండరింగ్‌కి అట్రాక్ట్ చేస్తే ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి ఆ పర్సన్స్‌కి. సో అట్లా ఎకనామిక్ ఇన్సెంటివ్స్‌కి కూడా పోయి అందరిని రాడికలైజేషన్ చేయమని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు చాలామంది. సో ఇవన్నమాట. నెక్స్ట్ ఛాలెంజెస్‌కొస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఆన్‌లైన్ రాడికలైజేషన్‌కి ప్రాపర్ రెగ్యులేషన్ అనేది తీసుకురావాలి. టెక్నాలజికల్‌గా టెర్రరిజము, మనీ లాండరింగ్, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్లాంటివన్నీ చేస్తున్నాయి. సో వాళ్ళకి మించి మనం టెక్నాలజీ, సెక్యూరిటీ అనేది డెవలప్ చేయాలి. ఇంకొకటి ఈ హేట్ స్పీచ్, కమ్యూనల్ టెన్షన్స్ ఇవన్నీ తగ్గించాలి. సో గ్లోబల్ లెవెల్లో ఇంకా ఇండియా లెవెల్లో కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చిర్రు. సో గ్లోబల్ లెవెల్లో వస్తే ఈ యునైటెడ్ నేషన్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ అని, యూరోపియన్ యూనియన్స్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అని, గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టెర్రరిజం అని, టెక్ అగెయిన్స్ట్ టెర్రరిజం, క్రైస్ట్ చర్చ్ కాల్ ఇట్లాంటివన్నీ గ్లోబల్ లెవెల్లో తీసుకొని వచ్చిర్రు ఆన్‌లైన్ రాడికలైజేషన్‌ని తగ్గిద్దామని. ఇండియా లెవెల్లో వచ్చేసి లా తీసుకొని వచ్చిర్రు 1967లోని అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో స్పెషల్‌గా టెర్రరిజంకి ఇంకా ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాస్‌కి అట్రాక్ట్ చేసే పర్సన్స్ అందరినీ ఈ యాక్ట్ కిందనే అరెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఐటీ సెక్టర్లో ఇట్లాంటి సైబర్ క్రైమ్స్‌ని సైబర్ క్రైమ్స్‌కి ఒక సెపరేట్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది తీసుకొని వచ్చినారు. సో ఇట్లా స్టేట్ లెడ్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. మహారాష్ట్ర పోలీస్ డీరాడికలైజేషన్ ప్రోగ్రామ్ ఇట్లాంటివి కూడా తీసుకొని వచ్చారు. ఆపరేషన్ పీజియన్ కేరళలో జరిగింది. సో యూత్కి కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. సో దట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది కేరళలో ఎక్కువ అయిపోయింది కాబట్టి యూత్ని కౌన్సిలింగ్లో పెట్టి వాళ్ళని చేంజ్ చేయాలనేసి ఆపరేషన్ పిజియన్ యూజ్ చేసారు. ఇండియన్ ఆర్మీ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినాయి. సహీ రాస్తా ప్రోగ్రామ్ అని, ఆపరేషన్ సద్భావన అనేసి. ఓకే, సో ఇవన్నీ అన్నమాట ఆన్లైన్ రాడికలైజేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైబర్ థ్రెట్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. సో గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది 2024లో ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది. సో దీనికి ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 1/5 సైబర్ రిస్క్లు అన్నీ ఫైనాన్షియల్ క్రైమ్స్ అన్నీ ఫైనాన్షియల్ ఫర్మ్స్తోనే జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి కోవిడ్-19 తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఇవన్నమాట మేజర్గా హైలైట్స్ ఈ రిపోర్ట్కి సంబంధించి. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఈ సైబర్ అటాక్స్ రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ర్యాపిడ్గా చాలా తొందరగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెరిగిపోయింది. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది పెరిగిపోయింది. సో దీనివల్ల రాంగ్ యూసేజ్కి ఎక్కువ మంది వాడుతున్నారు. ఇంకొకటి ఫిన్టెక్ కంపెనీస్ కూడా ఎక్కువైపోయినాయి ఆన్లైన్లో. అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల వరల్డ్ వైడ్లో ఈ వార్స్ ఇట్లాంటి వాటి వల్ల ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ స్విఫ్ట్ యాక్షన్ లేక సో సైబర్ క్రైమ్కి కరెక్ట్గా కౌంటర్ అట్ ఏ టైం అంటే ఏ టైంకి ఆ టైం కౌంటర్ ఇవ్వకుండా డిటెక్షన్ చేయకుండా
పెట్టినందుకు ఈ సైబర్ క్రైమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు, ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది మ్యూల్ అకౌంట్ అంటే ఏంది. మ్యూల్ అకౌంట్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చేస్తున్నప్పుడు సపోజ్ ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి అమౌంట్ అంతా ఒక అన్నోన్ పర్సన్, ఎవరు ఆ పర్సన్ కూడా తెలియదు, స్కామర్స్ వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి పైసలు తీసుకుంటారు అనమాట. సో అట్లా ఎవరైతే ఉంటారో అమాయకుడి బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసి పైసలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఆ అకౌంట్ని మ్యూల్ అకౌంట్ అని అంటాం. ఓకే, సో వే ఫార్వర్డ్కి వచ్చేస్తే సైబర్ క్రైమ్కి ప్రాపర్ లెజిస్లేషన్ అనేది నేషనల్ లెవెల్లో తీసుకొని రావాలి. ఇన్సూరెన్స్, ఫినాన్షియల్ లాస్ అంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఫర్మ్స్కే కదా లాస్ అయ్యేటిది. సో ఆ ఫైనాన్షియల్ ఫర్మ్స్కి ఇన్సూరెన్స్ అనేది తీసుకొని రావాలి. ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ చాలా క్యాపబుల్గా ఉండాలి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరిపించాలి వాళ్ళకి అనేసి వే ఫార్వర్డ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అరెస్ట్ అండర్ యూఏపిఏ యాక్ట్. యూఏపిఏ యాక్ట్ అంటే ఏంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఇది 1964లో తీసుకొని వచ్చారు. సో దీనికి సంబంధించి ఒక కేసు ఉంది, ప్రబిర్ పుర్కాయస్తా వర్సెస్ స్టేట్ కేసు. సో ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ రిటర్న్ రీజన్స్ ప్రొవైడ్ చేసి యూఏపిఏ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. ఇంకొక కేసు ఉంది, పంకజ్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్ కేసు. దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసు కింద అరెస్ట్ చేయాలన్నా కానీ రిటర్న్ రికార్డ్స్ ప్రొవైడ్ చేసి ఆ పర్సన్ని అరెస్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసింది. సో మనకి ఆర్టికల్ 22 క్లాస్ 1 ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఏ పర్సన్ని కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యకుండా అరెస్ట్ చేయడానికి ఉండదు అనేసి ఆర్టికల్ 22 క్లాస్ 1 చెప్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హర్మస్ 900. సో ఇదేం చెప్తుంది అంటే ఇది యాక్చువల్గా దృష్టి 10 డ్రోన్ అనమాట ఇది. ఓకే, హర్మస్ 900ని దృష్టి 10 డ్రోన్ అని కూడా అంటారు. సో ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ నేవీకి ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి రాబోతుంది. సో ఇది సర్వైవలెన్స్ క్యాపబిలిటీని ఎక్కువ బూస్ట్ చేయడానికి ఈ హర్మస్ 900 డ్రోన్ని యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజెస్. టర్కష్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండో యుఎస్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్. శక్తి ఎక్సర్సైజ్ వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి ఇంకా ఫ్రాన్స్కి. సో టర్కష్ అనేది రీసెంట్గా కోల్కతాలో జరిగింది, శక్తి అనేది మేఘాలయ స్టేట్లో జరిగింది.